జపాన్లో పార్కింగ్ స్పేస్ని జియోమెట్రికల్గా డిజైన్ చేశారు. ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల 60% ఎక్స్ట్రా స్పేస్ వచ్చింది. అంతేకాదు కార్ యొక్క ఎంట్రీ మరియు ఎగ్జిట్ కూడా చాలా ఈజీగా ఉంది. ఒక సైకిల్ డెలివరీ కంపెనీ సైకిల్స్ని డెలివరీ చేస్తున్నప్పుడు అవి కస్టమర్స్కి చేరేలోపే మధ్యలో చాలా డ్యామేజెస్ అయ్యేవి. దానివల్ల ఆ కంపెనీ ప్రాఫిట్స్ దెబ్బతిన్నాయి. కానీ ఈ చిన్న ఐడియా వారి జీవితాన్నే మార్చేసింది. సైకిల్స్ని డైరెక్ట్గా కాకుండా ఇలా పెద్ద స్క్రీన్ గల టీవీ బాక్స్లో పెట్టి డెలివరీ చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి డెలివరీ చేసేవాళ్ళు అందులో టీవీ ఉందని జాగ్రత్తగా హ్యాండిల్ చేసేవాళ్ళు. దాంతో 80% డ్యామేజెస్ రెడ్యూస్ అయ్యాయి. ఈ చిన్న ఐడియా వాళ్ళ సేల్స్ని మరింత పెంచింది. సన్సిల్క్ షాంపూ కంపెనీ వారు వాళ్ళ సేల్స్ని పెంచుకోవడానికి ఈ షాంపూను వాడితే హెయిర్ స్ట్రాంగ్ అవుతుందని క్రియేటివ్గా ఆలోచించి ఈ విధంగా అడ్వర్టైజ్ చేశారు. మీరు గూగుల్లో 241543 అనే నెంబర్ని సెర్చ్ చేస్తే ఇలా ఫ్రిడ్జ్లో తలపెట్టి వేరువేరు వ్యక్తులు కనిపిస్తారు. అసలు ఇలా ఎందుకు అంటే దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. మొదటిసారి 2009లో డేవిడ్ హార్విట్జ్ అనే వ్యక్తి ఫ్రిడ్జ్లో తలపెట్టి ఈ నెంబర్ను టైటిల్గా ఇచ్చి గూగుల్లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అయింది. మెల్లమెల్లగా అదే పోస్ట్లో చాలామంది వ్యక్తులు ఫ్రిడ్జ్లో తలపెట్టి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చివరికి అది గూగుల్ కీవర్డ్గా మారింది. ఈ నెంబర్ ర్యాండమ్ నెంబర్ ఏం కాదు, ఇది డేవిడ్ ఫ్రిడ్జ్ యొక్క సీరియల్ నెంబర్. ఏటీఎం మిషన్లో డబ్బులు ఉన్నప్పటికీ డబ్బులు రాకపోవడంతో ఆ ఏటీఎం మిషన్ని ఓపెన్ చేసిన సిబ్బంది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. 2018లో అస్సాంలోని తిన్సుకియా జిల్లాలో ఎస్బీఐ ఏటీఎంలోని సుమారు 12 లక్షల డబ్బును ఒక ఎలుక కొరికి పాడు చేసింది. ఆ ఎలుక కూడా అందులోనే చనిపోయింది. ఒకసారి 2021 జూలై 25న కేరళలో రెడ్ కలర్లో వర్షం పడింది. దీనికి బ్లడ్ రెయిన్ అని పేరు పెట్టారు. అసలు ఈ విధంగా రెడ్ కలర్లో వర్షం ఎందుకు పడిందో ఇప్పటికీ కూడా ఎవరూ సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేకపోయారు. జపాన్లో ఆల్మోస్ట్ 90% మొబైల్ ఫోన్స్ వాటర్ ప్రూఫ్సే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు కూడా మొబైల్స్ని యూజ్ చేస్తారు. మన ఇండియాలో కూడా వాటర్ ప్రూఫ్ మొబైల్స్ని డెవలప్ చేస్తున్నారు. రోజురోజుకి వాష్రూమ్స్కి కూడా మొబైల్స్ తీసుకెళ్లే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. మీరు చూస్తున్న ఈ ఫిష్ పేరు బ్లాబ్ ఫిష్. ఇది చూడడానికి చాలా అసహ్యంగా ఉంటుంది. అందుకే దీనిని వరల్డ్స్ అగ్లియెస్ట్ ఎనిమల్ అని పిలుస్తారు. ఈ పక్షి పేరు సురాకౌ. ఈ పక్షి కాస్ట్ ఎంతో తెలుసా? అక్షరాల 25 లక్షలు. 19 మంది ఫోటోగ్రాఫర్లు 62 రోజుల పాటు కష్టపడి ఈ పక్షి యొక్క కంప్లీట్ ఫొటోస్ని తీశారు. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇవి వెంటనే వాటి శరీర రంగులను మార్చుకోగలవు. ఇక్కడ చూడడానికి 2 పాముల్లాగా కనిపిస్తున్నాయి కదా, నిజానికి ఇది ఒక సీతాకోక చిలుక. దీని పేరు అట్లాస్ మాత్స్. వీటి 2 రెక్కలు చూడడానికి అచ్చం పాములాగా కనబడతాయి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.